హలో గైస్, ఈ వీడియోలో మనం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని పెన్నీ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఈ స్టాక్స్ ఒకవేళ మీరు హోల్డ్ చేస్తుంటే కనుక ఇంకా ఏ లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, లేదా ఈ స్టాక్స్లో ఏ స్టాక్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్, వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో దాంట్లో మనం ఫస్ట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సుజలాన్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో నేను 26 దగ్గర ఇన్వెస్ట్ చేశాను, కొంతమంది 13 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను అని చాలామంది అడుగుతున్నారు. సో మీ వ్యూ వెరీ లాంగ్ టర్మ్ వ్యూ, లైక్ 3 to 5 years వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయడం బెటర్. లేదు రీసెంట్గా ఇన్వెస్ట్ చేసి 30 దగ్గర 32 దగ్గర లేకపోతే సో 25-28 లెవెల్స్ దగ్గర కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక సుజలాన్లో సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చార్ట్ అబ్జర్వ్ చేయండి గైస్. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో 40 లెవెల్ అనేది మనకి బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత సో ఫెయిల్ అయింది. సో సెల్లర్స్ వచ్చారు, కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ బయ్యర్స్ 35.5 అరౌండ్గా సో మళ్ళీ బయ్యర్స్ వచ్చి పుష్ చేయడానికి ట్రై చేశారు. మళ్ళీ 40 లెవెల్ దగ్గర ఫెయిల్ అయిందనమాట. సో అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 40 ఏమైనా బ్రేక్ అయితే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు కనుక 30 బిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక సో 35 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి గైస్. సో 34 నుంచి 34.5 ఈ రీజన్స్లో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మీరు 13 దగ్గర కానీ 20 దగ్గర కానీ 25-26 ఆ రేంజెస్లో బై చేస్తుంటే కనుక ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సో ఎందుకంటే ఫాల్ అవడం స్టార్ట్ అయితే కనుక చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా హెవీగా ఇన్వెస్ట్ చేశారు. సో బిగ్ ప్లేస్ కనుక ఎగ్జిట్ అయితే కనుక ప్రాఫిట్ బుకింగ్ అయి ఎవ్రీడే కూడా లోవర్ సర్క్యూట్స్ టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల సో 35 బిలో వచ్చేస్తే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కనుక షార్ట్ టర్మ్ నుంచి మీడియం టర్మ్ సో అంటే మిడ్ టర్మ్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక సో ఒకవేళ 35 బిలో వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదు 40 అబోవ్ సస్టైన్ అయితే కనుక హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి సుజలాన్ గురించి అనమాట, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ట్రైడెంట్ గురించి చాలామంది అడుగుతున్నారు గైస్. ఫండమెంటల్స్ పరంగా చూస్తే కనుక ట్రైడెంట్ చాలా మంచి కంపెనీ అనమాట. సో మనం డైలీ ప్రొడక్ట్స్ వాళ్ళు యూజ్ చేస్తాం, క్యూషన్స్ కానివ్వండి. సో డిమార్ట్లో మనం చాలా ఐటమ్స్ లైక్ బెడ్షీట్స్ వీళ్ళవి యూజ్ చేస్తాం అనమాట. సో వీళ్ళు ఏదైతే కాటన్ మ్యానుఫ్యాక్చర్ చేసి సో దాని నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేది తయారు చేస్తారు అనమాట. పెద్ద పెద్ద యూనిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్ వైజ్ చూసినా సరే సో వీళ్ళ ఫైనాన్షియల్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో బట్ స్టాక్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో మార్కెట్ క్రాష్లో ఆల్మోస్ట్ ఇది 15-16 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ర్యాలీ ఆల్మోస్ట్ 70 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. చాలామంది కొంత హై లెవెల్స్లో బై చేసి హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారన్నమాట. సో ప్రస్తుతం అయితే కనుక స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 40 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా హై లెవెల్స్లో బై చేస్తుంటే కనుక సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మినిమం 2+ ఇయర్స్ అంటే 2 ఇయర్స్ కన్నా ఎక్కువ హోల్డ్ చేద్దాం అనుకుంటే కనుక హోల్డ్ చేయండి. ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అనేది ట్రైడెంట్ ఇస్తుంది. ఎందుకంటే ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ ఎప్పుడైతే రిజల్ట్స్ పోస్ట్ చేస్తుందో స్టాక్లో కొంత ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉంటుంది అనమాట. ప్రస్తుతం అయితే స్టాక్లో ఫాల్ అనేది కనిపిస్తుంది. ఈవెన్ ఫ్రెష్ ఇంక్రీస్ ఫర్ లాంగ్ టర్మ్ ఓన్లీ, షార్ట్ టర్మ్ కాదు. లాంగ్ టర్మ్ అయితే కనుక సో అప్ టు 20 లెవెల్స్ దాకా కూడా ఎవ్రీ 5 పాయింట్స్ డిప్లో కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ రన్లో మనకి డీసెంట్ రిటర్న్స్, సో మల్టీ బ్యాగర్ అయిపోతుందని చెప్పలేం, బట్ డీసెంట్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి ట్రైడెంట్ గురించి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలామంది అడుగుతుంది ఏంటంటే మార్ఫిన్ ల్యాబొరేటరీస్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్లో మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం సూపర్ బుల్లిష్ మోడ్లో ఉంది. సో 50 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. రీసెంట్గానే మేజర్ లెవెల్ బ్రేక్ అయిందనమాట. 40 నుంచి 42 ప్రీవియస్గా చాలా టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఆ రీజన్ బ్రేకే చాలా బాగా పెరుగుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక అబ్జర్వ్ చేయండి, 50 లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 55-60 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంటిన్యూస్గా వెళ్ళకపోయినా కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతూ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ మీరు 35 దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి. లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ షార్ట్ టర్మ్ టు మిడ్ టర్మ్ కూడా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. బట్ 50 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్, ఇది బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి మార్ఫిన్ ల్యాబొరేటరీస్ గురించి. సో చాలామంది అడగవచ్చు సో ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని. సో ప్రస్తుతం అయితే బులిష్గానే ఉంది. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ రేపు ఏమైనా కొంత 45 పైన సస్టైన్ అయితే కనుక ఓ 5 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 5 to 10 పాయింట్స్కి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. రేపు ఒకవేళ 45 బిలో వచ్చేస్తే కనుక అవాయిడ్ చేయండి గైస్, తీసుకోకండి షార్ట్ టర్మ్కి. లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక సో ప్రస్తుతం మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే కనుక సో లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇది మనకి మార్ఫిన్ ల్యాబొరేటరీస్ గురించి అనమాట. అలాగే చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే కనుక రతన్ పవర్లో నేను 7 రూపీస్ దగ్గర 6 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో ఇది కూడా మనకి ఏదైతే మనకి
సుజ్లాన్ లాగే ఇది కూడా మనకి సో టెస్ట్ చేస్తుంది 10 లెవెల్ అనేది టెస్ట్ చేస్తుంది. రీసెంట్గా బ్రేక్ అయింది, ఫెయిల్ అయింది, 11 దాకా వెళ్ళి మళ్ళీ పుష్ చేశారు. సేమ్ లైక్ సుజ్లాన్ లాగే ఇది కూడా మనకి సో టెస్ట్ చేస్తుంది 10 లెవెల్స్. ఒకవేళ మీరు 6 to 7 రూపీస్కి అరౌండ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక బెటర్. రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 9 బిలో వచ్చేస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదు మరి కొంత హై లెవెల్స్లో బై చేస్తుంటే కనుక ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. సో 8 కానీ 7.5 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా 10 బ్రేక్ అయితే సో 11 to 12 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటాయన్నమాట. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే తీసుకోకండి గైస్. ఇది మనకి రతన్ పవర్ గురించి అనమాట. అలాగే చాలామంది వోడాఫోన్ ఐడియా గురించి డిస్కస్ చేస్తున్నారు. సో నేను 8 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, కొంతమంది 10 to 11 రూపీస్ మధ్యలో ఇన్వెస్ట్ చేశాను, చాలామంది అడుగుతుంది అనమాట. ఇది కూడా రీసెంట్గా షార్ప్ ర్యాలీ కనిపించింది. సో 15 రూపీస్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఒకవేళ మీరు లో లెవెల్స్లో బై చేస్తుంటే కనుక వోడాఫోన్ ఐడియాలో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్. మళ్ళీ కూడా మనం 9 to 10 రూపీస్కి మధ్యలో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి వోడాఫోన్ ఐడియా గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ మనకి EaseMyTrip గురించి చాలామంది అడుగుతున్నారు. ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 38 రూపీస్ దగ్గర నుంచి కూడా సో 37-38 రూపీస్ దగ్గర నుంచి కూడా 45 ఈ రీజన్లోనే రీసెంట్ టైమ్స్లో సో మనకి ఇది లాస్ట్ 4-5 మంత్స్గా ఇదే రీజన్లో మనకి ట్రేడ్ అవుతుందన్నమాట. ఒకవేళ ఇక్కడ రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది అడుగుతున్నారు దీన్ని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అని. సో కంపెనీ వైజ్ ఇది చాలా మంచి కంపెనీ. సో ఏదైతే మనకి ఆన్లైన్ టికెట్స్ అన్నీ కూడా సో ఫ్లైట్ టికెట్స్ అవన్నీ కూడా బుక్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ హోటల్స్ కూడా ఈ యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. కంపెనీ వైజ్ ప్రాఫిట్ వైజ్ కూడా ఈ కంపెనీ బాగానే ఎర్న్ చేస్తుంది. బట్ టైం ఇస్తే కనుక లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలామంది కొంతమంది అడిగారన్నమాట, నేను ఆల్మోస్ట్ 60-65 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, ఆ లెవెల్స్కి వస్తుందా అని. సో ప్రస్తుతం అయితే రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుంది. మీరు 1 to 2 ఇయర్స్ టైం ఇస్తే కనుక మీ లెవెల్స్ దాటే ఛాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది మనకి EaseMyTrip గురించి ఫ్రెండ్స్. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే 37 దగ్గర ఏమైనా కొంత రివర్సల్ వస్తే యాడ్ చేసుకోండి, ఫాలో అవుతున్నప్పుడు బై చేయకండి గైస్. సో ఇది మనకి EaseMyTrip గురించి అనమాట. అలాగే చాలామంది రమా స్టీల్ గురించి అడుగుతుందన్నమాట. రమా స్టీల్ కూడా మనకి ఒక రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 30-32 లెవెల్స్ దగ్గర నుంచి 40 లెవెల్స్ దాకా ఈ రీజన్లో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. రీసెంట్గా సో మనకి ఆ రీజన్ నుంచే సో ఆల్మోస్ట్ 40 లెవెల్స్ టచ్ చేసి సో అక్కడి నుంచి మళ్ళీ పడుతుందన్నమాట. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ రీజన్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మనకి రమా స్టీల్ గురించి. అలాగే లాస్ట్ స్టాక్ చాలామంది అడుగుతుంది ఏంటంటే ఎస్ బ్యాంక్ గురించి అనమాట. సో ఎస్ బ్యాంక్ సో కంటిన్యూస్గా రైజ్ అయింది, ఆ తర్వాత ఫాల్ అయింది, మళ్ళీ కూడా రీసెంట్ టైమ్స్లో రైజ్ అయింది. సో చాలామంది అడుగుతున్నారు 13 రూపీస్ 15 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసాం, సో హోల్డ్ చేయొచ్చు అని. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 20-25 రీజన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందని. సో ఆ రీజన్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ 20 ఏమైనా బ్రేక్ అయితే హోల్డ్ చేయండి, లేదు ఫెయిల్ అయిపోయి కింద పడిపోతుంటే కనుక 19 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని బుక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు 12 రూపీస్ దగ్గర 13 రూపీస్ కానీ 15 రూపీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 19 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఒకవేళ కింద వచ్చేస్తుంటే ఎగ్జిట్ అయిపోండి, లేదా 20 అబోవ్ బ్రేక్ అయితే కనుక వెయిట్ ఫర్ 23-25 లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఎస్ బ్యాంక్ గురించి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే తీసుకోకండి, హై లెవెల్స్ నుంచి పడుతుంది. ఎంట్రీస్ అయితే తీసుకోవడం అంత మంచిది కాదనమాట. ఎందుకంటే ఇది మనం అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో కూడా సో అలా ర్యాలీ ఇచ్చి మళ్ళీ కూడా కింద పడిపోయి 14-15 రూపీస్కి వచ్చేసింది అనమాట. సో వెయిట్ ఫర్ 14-15 లెవెల్స్. ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే అది కూడా రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే బై చేయండి గైస్. సో ఇవన్ అనమాట. సో ఇవైతే పెన్నీ స్టాక్స్ సో 20 రూపీస్ 30 రూపీస్ స్టాక్స్ అనమాట. సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు చాలామంది అడుగుతున్నమాట ఇన్వెస్ట్ హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అని. మీకు కొంత ఐడియా అనేది వచ్చినట్టుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో మీరు ఇంకా ఏమైనా స్టాక్స్ గురించి పర్సనల్గా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అనేది జాయిన్ అవ్వచ్చు అనమాట. దాంట్లో మీరు ఎటువంటి స్టాక్స్ మీద అయినా సరే అడగొచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న స్టాక్స్ గురించి కానీ, లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్ హోల్డ్ చేయాలా సెల్ చేయాలని ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనేది కూడా అడగొచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా సూపర్గా మేము ట్రేడ్స్ అనేవి తీసుకున్నమాట. ఈక్విటీలో ఆల్మోస్ట్ 20% కూడా ఈక్విటీ ఇంట్రాడేలోనే తీసుకున్నాం అనమాట. ఈవెన్ షార్ట్ టర్మ్లో కూడా సేమ్ డేలోనే 7% ఈఎంఐఎల్లో తీసుకున్నాం అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదనమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.